లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆమె భర్త బతికే ఉన్నారు, ఆమె నుండి పుట్టిన పిల్లలు బ్రతికే ఉన్నారు. మరియు ఆయన కుమారుడు కుటుంబ సభ్యులు కలిసి, వెళ్ళిపోయిన రవి వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి ఈ కూడికను ఏర్పాటు చేయడం జరిగింది. వెళ్ళిపోయిన వారి గురించి మనం ఏ ప్రయత్నం చేసినా, ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనం ఉండదు. కానీ బతుకున్న మనం మంచి మాటలు నేర్చుకొని ఆ మాటల ప్రకారంగా నడిచి మరణం తర్వాత ఉన్న మహాలోకమైన పరలోకం చేరటానికి దేవుడు రాయించిన మాటలు జ్ఞాపకం చేసుకోవటానికే ఈ జ్ఞాపకార్థ కూడికను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంలో కొన్ని మాటలు మనం నేర్చుకోవటానికి ముందు చిన్న ప్రార్థనా సహాయాన్ని కోరుకొని వాక్యంలోకి ప్రవేశిద్దాం. పరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడవై ఈ జగత్తును అందున్న సమస్తాన్ని సృజించి మీ పిల్లలుగా ఈ భూమి మీద మాకు బ్రతుకునిచ్చి ఆ బ్రతుకులకు కావలసిన గాలి, నీరు, ఆహారం, ఆకాశం, భూమి ఇవన్నీ అనుగ్రహిస్తూ వీటన్నిటినీ మాకు ఉచితంగా ఇచ్చి మమ్మల్ని పోషిస్తూ మా హృదయాల్ని ఉల్లాసంతో నింపుతూ మమ్మల్ని ఇప్పటి వరకు కాచి కాపాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. తరం వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి తిరుగుతూనే ఉన్నది. ఈ సందర్భంలో బ్రతుకున్న మేము నేర్చుకోవాల్సిన విషయాలు మనిషి యొక్క బ్రతుకు పుస్తకము మీ మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్లో నుంచి మీరు నేర్పించటానికి ఇష్టపడి ఉండగా మీరు రాయించిన మాటల్లోని పరమార్థాన్ని మీ పిల్లలకు తెలియచేయటానికి నేను సిద్ధపడి ఉండగా మీ ఆత్మ సహాయాన్ని బోధిస్తున్న నాకు దయచేయండి. అలాగే మీ ఉంటున్న మీ పిల్లలకు కూడా అర్థం చేసుకోగలిగే జ్ఞానాన్ని వారికి ప్రసాదించమని కోరుకుంటూ వారు విని విడిచిపెట్టేవారుగా ఉండక వాక్యానుసారంగా వారి జీవితాలను మలుచుకొని మరణం తర్వాత ఉన్న మహాలోకమైన పరలోకం చేరే ధన్యతను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని మా రక్షకుడు, మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క రక్షణ కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమెన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభములు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదం అన్నాడు. నీతిమంతుడైతే భూమి మీద ఒక్కడు కూడా లేడు. ఒకే ఒక్క ఆయన నీతిమంతుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు వారు. ఆయన జ్ఞాపకం చేసుకోవటం వల్ల మనిషికి వచ్చే ఆశీర్వాదం ఏంటి అంటే, ఆశీర్వాదం అనగానే ఎవరో ఇవ్వలేనిది దేవుడు మాత్రమే ఇవ్వగలిగింది. ఎవరు ఇవ్వలేనిది దేవుడు మాత్రమే ఇవ్వగలిగింది ఆశీర్వాదం. అది ఎవరికిచ్చినా దేవుడు ఇంకా అది ఎవరో ఇవ్వలేరన్నమాట. అంత గొప్పది దేవుడిచ్చే ఆశీర్వాదం, అంత గొప్పది. ఆ గొప్పదైన ఆశీర్వాదం కొరకే మనుషులు ప్రభువు దగ్గరకు వచ్చినట్టుగా మనకు కనపడుతుంది. దేవుడు ఇచ్చేది ఆశీర్వాదమే, కానీ దీన్ని కపట బోధకులు, కపట సువార్తికులు, కపట దైవ సేవకులుగా పిలువబడుతున్న వారు స్వార్థానికి ఉపయోగించుకోవటం వల్ల ఈరోజు క్రైస్తవ్యం అన్న, క్రిస్టియానిటీ అన్న సమాజంలో ఒక భావం ఏర్పడింది. దాన్ని బట్టి క్రీస్తు దగ్గరకు రావటానికి చాలామంది వెనకడుగు వేయటం జరుగుతుంది. దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు, అందరికీ ఇచ్చాడు. భూమి మీద మనం బ్రతుకుండటమే ఆశీర్వాదం, గాలి పీల్చటమే ఆశీర్వాదం. పీల్చగలిగే సామర్థ్యం చాలామందికి లేదు. కోట్లకు పలగలెత్తిన అంబానీ కొడుకు శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నాడు. కోట్ల ధనం వాళ్ళకు ఉన్న, ఫారెన్ నుంచి డాక్టర్లను రప్పించినా నయం చేయలేని వ్యాధి శ్వాసకోశ వ్యాధి. ఇది మనం పీలుస్తున్నామంటే మరి ఆశీర్వాదం కదా. ఆహారం తింటున్నాం భూమి మీద, ఇది ఆశీర్వాదం. సూర్యుడు ఎండ వెలుగు మనం అనుభవిస్తున్నాం, ఇది ఆశీర్వాదం. భూమి మీద ఇంకా బతుకున్నాం, ఇది ఆశీర్వాదం. మన కోసం విశాలమైన ఆకాశాన్ని ఇచ్చి ఆకాశంలో కోటాన కోట్ల నక్షత్రాలని పెట్టాడు. పగలు సూర్యుడిని, రాత్రి చంద్రుడిని ఉంచాడు. ఇవన్నీ మనం అనుభవిస్తున్నామంటే దేవుడిచ్చిన ఆశీర్వాదం. వీటన్నిటినీ అనుభవిస్తున్న మనిషి ఈ లోకమే శాశ్వతం అనుకొని
ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు, మళ్ళీ మరణిస్తే ఏమైపోతాడు అన్న విషయాన్ని పెడచెవిన పెట్టి కనపడుతున్న లోకం వైపు చూస్తూ ఎక్కడి నుంచి వచ్చాడు అన్న విషయాన్ని మర్చిపోయాడు. అలా మర్చిపోయిన ప్రపంచ ప్రజలకు అందరికీ యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం మనమంతా పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చామని, తిరిగి పరలోకం చేరాలి అని ఆయన వచ్చి 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికి తిరిగి మరణం తర్వాత 3వ దినాన లేచి 40 రోజులు ఆ లేచిన దేహాన్ని అందరికీ అగపరుచుకొని పరలోకానికి ఆరోహణమయ్యి ఆయన వెళ్ళి ఏం చెప్పాడో తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం లేదా 2వ వచనం నుండి చూద్దాం. యోహాను సువార్త కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే చెప్పిన మాట, మరెవరూ చెప్పలేని మాట. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. ఏమంటే నా తండ్రి ఇంట అంటున్నాడు. ఎక్కడది? పరలోకం. ఈ భూమికి సంబంధించిన లోకం కాదు, భూమి మీద ఉన్న ఏ దేశం కాదు, అసలు భూమికి సంబంధం లేని పరలోకం. ఇది ఎక్కడుంటుందా అని అడిగితే మనిషి కాంతి వేగంతో ప్రయాణం చేసిన రాకెట్లో వెళ్ళలేనంత దూరం. మనిషి యొక్క సగటు ఆయుష్కాలం 60-70 అనుకుంటున్నాం, లేదు 100 వేసుకున్న మనిషి యొక్క జీవిత కాలం సరిపోదు. 25,000 కోట్ల సంవత్సరాలు ఎవరైనా బతికితే ఈ అంతరిక్షాన్ని దాటవచ్చు. 25,000 కోట్ల సంవత్సరాలు బతికితే కాంతి వేగంతో ప్రయాణం చేస్తే అప్పుడు అంతరిక్షం దాటితే ఉన్న మహాలోకమే పరలోకం. అక్కడికి ఒకే ఒక్క క్షణంలో చేరుతాం. ఇది అద్భుతం, ఇది ఆశీర్వాదం. అందుకే యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, మీరు రాలేరు అక్కడికి, నేనే మరలా వచ్చి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాన్నాడు. ఇది దేవుడు యేసుక్రీస్తు ద్వారా ప్రపంచ ప్రజలకు తెలియచేసిన మహాజ్ఞానం, ప్రపంచ ప్రజలకు దేవుడిచ్చిన అద్భుతమైన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదాన్ని పక్కన పెట్టారు చాలామంది. యేసు దగ్గరకు రా మీకు రోగం తగ్గిద్ది, యేసు దగ్గరకు రా మీకు దీవెనలు వస్తాయి, యేసు దగ్గరకు రా నీ కోర్టు సమస్య పోయిద్ది, యేసు దగ్గరకు రా నీ పిల్లలకు పెళ్ళయిద్ది. ఇలాంటివి చెప్పటం వలన చాలామంది పెడుతున్నారు. పెళ్ళైతే కొన్ని రోజులు ఉంటున్నారు, కాకపోతే పోట్ల. రోగం తగ్గితే కొన్ని రోజులు ఉంటున్నారు, తగ్గకపోతే ఒకసారి తగ్గిద్ది, మళ్ళీ తగ్గకపోతే రెండోసారి ఈయన నిజమైన దేవుడు కాదని వదిలేస్తాడు. ఆయన ఇచ్చింది ఇదే ఆశీర్వాదం. అందుకే యోహాను మొదటి పత్రికలో చెప్తున్నాడు, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా దేవుడిచ్చిన ఒకే ఒక్క ఆశీర్వాదం. ఒకసారి చూడండి, 2వ అధ్యాయము 25వ వచనం. కొత్త నిబంధనలో యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం, నిత్య జీవమును అనుగ్రహించుననున్నదియే ఆయన దేవుడు తానే మనకు చేసిన వాగ్దానం. ఏదంట? నిత్య జీవమును అనుగ్రహించుననున్నది. ఎక్కడున్నది? ఎక్కడుందండి? పరలోకం. ఈ లోకానికి సంబంధించిన నువ్వు ఏ దేశంలో ఉన్న, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా నిత్యము జీవించే అవకాశం లేదు. చాలామంది ఎండాకాలంలో ఊటీ, కొడైకెనాల్, అమెరికా లాంటి దేశాలు వెళ్తారు, చల్లగా ఉంటుందని. అక్కడికి వెళ్ళి మరణించిన వాళ్ళు ఉన్నారు. ఏ దేశం వెళ్ళినా చావు నుండి మాత్రం ఎవరు తప్పించుకోలేరు. దేవలోక సుందరని పేరుగాంచిన సినీ యాక్టర్ ఒక ఆవిడ ఉంది, శ్రీదేవి. ఎక్కడికి వెళ్ళి చనిపోయింది? దుబాయ్ వెళ్ళి చనిపోయింది. ఇండియా వదిలి దుబాయ్ వెళ్ళి అక్కడ చనిపోయింది. అంటే చావుకి నువ్వు ఏ దేశంలో ఉన్నా తప్పించుకోలేరా? తప్పించుకోలేరండి. కానీ పరలోకం వెళితే ఇంకా చావే లేని లోకం. ఆ లోకాన్ని ప్రజలకు పరిచయం చేసిందే యేసుక్రీస్తు వారు. అందుకే నిత్య జీవమును అనుగ్రహించుననున్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. బైబిలు పరలోకానికి చేర్చే మహాజ్ఞాన గ్రంథం అండి. ఇది మత పుస్తకం అని తెలియని వారు, అపార్థం చేసుకున్నవారు దీని మీద బురద చల్లాలి అనే కుట్రతో మంచితనాన్ని తట్టుకోలేక చేసే పుకార్లు తప్ప దగ్గరకు వచ్చి రుజువు చేయమంటే ఎవడు మాట్లాడు. ఏదో యూట్యూబ్లో వాగేస్తూ ఉంటారంతే గొడవలు పట్టుకోవటానికి. 3వ వచనం చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు
తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, దేన్ని? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకి అనుగ్రహించెను. యేసుక్రీస్తులో ఉంటే నీకు పరలోకం ఉంటుంది. ఈ ఆశీర్వాదం కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా దేవుడిచ్చాడు. అందుకే ఇందాక యోహాను సువార్తలో మళ్ళీ చదువుదాం, 2వ వచనం నుండి 14వ అధ్యాయము. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని, అంటే ఆయనే వచ్చి తీసుకెళ్ళాలా, మనంతటి మనం వెళ్ళలేమంటే వెళ్ళలేం. అంటే చనిపోయిన వాళ్ళందరూ ఇప్పటి వరకు పరలోకం వెళ్ళలేదా? వెళ్ళలేదు. చాలామందికి తెలియక ఆ ఫ్లెక్సీల మీద స్వర్గస్థులైనారు, పరమ పదించారు, ప్రభువునందు నిద్రించారు, ఇవన్నీ ఫ్లెక్సీల మీద వేస్తూ ఉంటాం. తెలియదు వాళ్ళకు. తెలియక చచ్చిపోయిన వాళ్ళందరూ ఆ పరలోకంలో దేవుడి దగ్గరికి వెళ్ళారనే భావనలో ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే మరణం తర్వాత ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. తెలిస్తే ఇలాంటివి చెప్పరు. కానీ యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచాడు. చనిపోక ముందు కూడా ఆయన పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు. అంటే పరలోకం నుంచి వచ్చినవాడు, చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళినవాడు ఏకైక వ్యక్తి ఎవరైనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ ప్రపంచానికి ఒక్కడే. ఆయన చెప్తున్నాడు మాటలు, నేను వచ్చి నేనున్న స్థలములో మీరును ఉండులాగునా మరలా వచ్చి తీసుకొని పోతాను. అంటే మీ అంతటి మీరు రాలేరా? చనిపోయిన వాళ్ళందరూ రాలేరండి. ఎందుకంటే ఆ లోకానికి దారి ఎవ్వరికి తెలీదు. ఒకే ఒక వ్యక్తి ఆ దారిలో నుండి భూమి మీదకి వచ్చి తిరిగి ఆ దారికి వెళ్ళిన ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి. అందుకే అదే యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడు? పరలోకం నుంచి దిగొచ్చింది ఆయనేనంట, పరలోకానికి ఎక్కిపోయింది ఆయనంట. మరి ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ ఏమయ్యారు? మంచి వాళ్ళైతే ఒక ప్రత్యేకమైన మంచి ప్రదేశంలో ఉన్నారు. దాని పేరే పరదేశం అని బైబిల్ చెప్తుంది. చెడ్డవాళ్ళుగా బతికి చనిపోతే వేదన పొందే స్థలం అని ఒక ప్లేస్లో ఉన్నారు. ఇంకా ఈ నరకానికి ఎవరు వెళ్ళలేదు, పరలోకానికి ఎవరు వెళ్ళలేదు. చాలామంది తెలియక పాస్టర్లు సైతం చచ్చిపోయిన వాళ్ళ దగ్గర శవం దగ్గర ప్రార్థన చేయమంటే ఈ ఆత్మను చేర్చుకోవాలని రికమెండేషన్ చేస్తారు. దేవుడు అంటాడు అప్పుడు, నీ బోర్డు రికమెండేషన్ ఎవరికి కావాలరా? ఆడు ఆల్రెడీ చండాలమైన పనులు చేసి చచ్చాడు. ఇప్పుడు నువ్వు చేర్చుకోమంటే చేర్చుకుంటే ఆ పరలోకం కంపైపోద్ది. తాగుబోతుల్ని, తిరుగుబోతుల్ని, దొంగల్ని, హంతకులు అందరినీ పాస్టర్ గారి రికమెండేషన్తో అక్కడ చేర్చుకున్నా అనుకోండి, పరలోకం అయిద్ది. అది భూలోకం ఎలా తగలబడిందో ఆ లోకం కూడా అలాగే ఉంది. అందుకే అలాంటి వాళ్ళని రానివ్వడు. ఎలాంటి వాళ్ళని రానిస్తాడు? పరిశుద్ధులైన వారు, క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు, క్రీస్తుని పోలి నడుచుకున్నవారు ఆ లోకానికి వెళతారు. అలాంటి వారిని ప్రభు వచ్చి పరలోకానికి తీసుకువెళ్తాడు. ఈ సంగతులన్నీ తెలియక, నిత్యజీవం ఉందన్న విషయం ఎరుగక, ఈ లోకమే శాశ్వతం అనుకొని ఇక్కడే మనం అన్ని సంపాదించుకొని ఇక్కడే ఆనందాన్ని అనుభవించి, స్వర్గం నరకం ఇక్కడే ఉన్నాయి, ఇంకెక్కడా లేవు. కాబట్టి స్వర్గం అంటే సుఖాలు అనుభవించటం, నరకం అంటే కష్టపడటం. కష్టపడినప్పుడు ఏమంటాం? ఎండాకాలం దోమలు పడుతున్నాయి అనుకోండి, ఏమంటాం? అబ్బా ఈ దోమలతో నరకం అనుభవిస్తున్నాం అంటాం. పంటి నొప్పి వచ్చింది అనుకోండి, బాగా బాధపడుతుంది, అప్పుడేమంటాం? ఈ పంటి నొప్పితో నరకం అనుభవిస్తున్నాం అంటాం. చుట్టాల వల్ల ఏదైనా ఇబ్బంది అనుకోండి, ఈ బంధువుల వలన నరకం అనుభవిస్తున్నాం. ఏది ప్రతిదానికి నరకం అంటే అంత డెడ్ ఈజీ అనుకుంటున్నారా? నరకం అంటే నువ్వు మాట్లాడి నీ బాధను వ్యక్తం చేసుకునే పరిస్థితి కూడా ఉండదు. అది భయంకరమైన లోకం. దేవుడికి దూరమైన వారు, దేవుడిని నమ్మని వారు, క్రీస్తుని అంగీకరించి వారి బతుకులు మార్చుకొని వారు, వారి పాపాలన్నీ క్షమించబడని వారు వెళ్ళే ప్రదేశం అది. దేవునికి వ్యతిరేకులు వెళ్ళే ప్రదేశం అది. ఆషామాషిగా ఉండదు. ఇక్కడ దేనితో నరకాన్ని పోల్చడానికి అవకాశం లేదు. ఒకే ఒక్క దాంతో పోల్చాడు, అగ్ని ఆరదు, ఆత్మ చావదు. అంటే చావు లేని బాధ అనుభవించే లోకం అది.
ఆ లోకానికి ఎవరు వెళ్ళకూడదనే యేసుక్రీస్తు వారిని దేవుడు పరలోకము నుండి ఆత్మగా భూమి మీదకి పంపించి శరీరాన్ని ఇచ్చి, శరీరానికి 33 సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చి, ఆయుష్కాలములో ఆయన అనుభవించవలసిన శ్రమలన్నీ అనుభవింపజేసి అందరి కొరకు ఆ పరిశుద్ధుడైన వాడిని, ఏ పాపము చేయని వాడిని బలి పశువుగా సిలువలో బలర్పించాడు. ఇది అందరి కోసం. ఆయన మతాలు మార్చడానికి రాలేదు, ఆయన కులాలు మార్చడానికి రాలేదు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తుని అంగీకరించని వారంటూ ఏ దేశంలో లేరు. యేసుక్రీస్తు యొక్క బైబిల్ ఏ భాషలైతే ప్రపంచంలో ఉన్నాయో అన్ని భాషల్లోకి బైబిల్ తర్జుమా చేయబడిందంటే ఎంత గొప్పదో చూడండి. మనం ఆ చిన్న దేశంలో ఉన్నాం. ప్రపంచ దేశాల్లో 195, 196 దేశాలు ఉంటే అందులో ఒక దేశం మన భారతదేశం. ఈ భారతదేశం దాటి ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలకి యేసుక్రీస్తు వారు విస్తరించాడంటే ఎంత గొప్పవాడైతే విస్తరిస్తారు చెప్పండి. ప్రపంచంలో ఉన్నవాళ్ళు మనకంటే మేధావులు కాదా? ఎంత తెలియగలవాళ్ళు? ఈరోజు మనం వాడుకునే వస్తువులన్నీ కనిపెట్టిన వాళ్ళు ఈ ప్రపంచ దేశాల్లో బైబిల్ పట్టుకున్న క్రైస్తవులు తెలుసా? ఒక్కొక్క లిస్టు మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. పలాని వస్తువు ఎవరు కనిపెట్టారు, పలాని వస్తువు ఎవరు కనిపెట్టారని మీరు గూగుల్లో చూడండి. అన్నీ ఫారినర్స్. అమెరికా, జపాను, ఆస్ట్రేలియా, ఇంగ్లాండు, ఇలా ఈ దేశాల్లో ఉన్నవారు ఎవరంటే అన్ని క్రైస్తవ పేర్లే. ఎంతమంది మేధావులు స్వీకరించిన ఈ ప్రభువుని ఆఫ్టర్లో మనం చిన్న చూపు చూసి తృణీకరిస్తే రేపు నష్టం జరిగేది మనకే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏమంటే ఒక మాట బాగా ఆలోచించండి. చచ్చిపోయిన తర్వాత ఏం జరిగిద్దో, ఎవరు చూసి వచ్చాడని సింపుల్గా దీన్ని కొట్టేస్తున్నారు. పరలోకం నుండి దిగి వచ్చిన వాడు ప్రపంచ చరిత్రలో భూమి మధ్య భాగం అనే ఒక ప్రాంతంలో, బెత్లెహేము, యెరూషలేము ప్రాంతంలో, ఆ ప్రాంతంలో జన్మించి ఈరోజు చిన్న కుగ్రామంలో పుట్టిన యేసుక్రీస్తు వారు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాడంటే ఎంత గొప్పోడైతే వ్యాపిస్తాడు? ఎవరున్నారు చెప్పండి ఇంత ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిగాంచి 2000 సంవత్సరాల నుంచి ఆ పేరు మాసిపోకుండా ఇంకా విస్తరిస్తూనే ఉందంటే ఎంత గొప్పవాడైతే విస్తరిస్తాడు చెప్పండి. క్రైస్తవులకు పని లేక ఇంటింటికి వెళ్ళి పత్రికలు ఇచ్చి నమ్ముకోండి అంటే మీరు బలవంతంగా మతం మారుస్తున్నారు అనే ఒక నింద పడుతుందండి. ఎందుకంత అవసరం అంటే జరగబోయే ప్రమాదం తెలుసుకున్నారు కాబట్టి బైబిల్ ద్వారా. మరణం తర్వాత అనవసరంగా నరకానికి పోతారు కాబట్టి తప్పించుకోండి అని చెప్తున్నారు. అందులో మతం మార్చేది ఏమన్నా, మారిస్తే ఏమొచ్చింది వీళ్ళకి? మా చర్చిలో చూడండి, ఎప్పుడు మాకు బలవంతంగా మీరు బాప్తీసం తీసుకోండి అనే పదం వాడం. ఎప్పుడు ఎవరిని బలవంతంగా మా చర్చికి రండి అని ఎప్పుడు పిలవం. ఉన్న విషయం చెప్తాం, మారినోడు మారుతాడు, నాకు వద్దుపు అన్నారు అనుకోండి, ఏం చేస్తాం? ఇంటింటికి తిరుగుతారు రిప్రజెంటేటివ్స్. ఎవరు వాళ్ళు? వస్తువులు అమ్ముకునేవాళ్ళు. అది చీరలు కావచ్చు, బంగారం కావచ్చు, ఇంకా రకరకాల వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు. ఇంటింటికి వెళ్తారు, ఇష్టమైన వాళ్ళు కొంటారు, ఇష్టం లేని వాళ్ళు చెప్పండి వద్దు వెళ్ళిపో అంటారు. అలాగే ఇది కూడా ఇష్టమైన వాళ్ళు స్వీకరిస్తారు, ఇష్టం లేని వాళ్ళు వద్దుపో అంటారు. వాళ్ళకి ఇప్పుడు తెలియదు. మీకు అర్థం కావాలంటే ఈ లోకములో మనం పుట్టకముందు ఈ లోకం ఉందని ఎంతమందికి తెలిసి చేయొద్దండి? నువ్వు పుట్టకముందు ఇక్కడ ఒక లోకం ఉంది, ఈ పరిస్థితులన్నీ ఇలా ఉన్నాయి అని ఎంతమందికి తెలుసు? ఎవరికైనా తెలుసా? ఒక్కడున్నా చేయొద్దండి చాలు. ఎవరు ఉండరు. ఏమండి మన నివాసాలు మనం ఆలోచిస్తే దేవుడున్న ఆ పరలోకం శాశ్వతమైన నివాసం. అది శాశ్వతంగా ఉండేది. అక్కడ చావు లేదు, కరువు లేదు, ఇరుకు లేదు, ఇబ్బంది లేదు, ఏడుపు లేదు, బాధ లేదు, దొంగల భయం లేదు, కీడు లేదు, ఏమి నష్టాలు లేవు. ఎప్పుడు నిత్యము ఆనందించే మహాలోకంలో సదాకాలం ఉండటానికి ఆహ్వానిస్తుంటే దేవుడు ఇక్కడ భూమి మీద చిన్న జీవితాన్ని పట్టుకొని ఇదే శాశ్వతం అనుకొని దీనిలో లీనమైపోయి బాగా ఎంత ఇన్వాల్వ్ అంటే ఇది కంటిన్యూగా ఉంటుందని సడన్గా అర్ధాంతరంగా రాలిపోతున్నారు చాలామంది అండి. ఎక్కడికో ప్రయాణమై బయలుదేరుతారు, వెళ్ళినోళ్ళు తిరిగి రానోళ్ళు ఉన్నారు. మొన్న ఈ మధ్య ఒక పక్షి అడ్డం రావటం వల్ల 197 మంది విమానంలో చనిపోయారు. విమాన ప్రమాదం. ఇంతకు విమానాన్ని పడగొట్టింది ఏంటి అంటే పక్షి. ఇది పక్షి దెబ్బకి విమానం కూలిద్దా అంటే ఆ ఫ్యాన్లోకి పక్షి వెళ్ళింది అనుకోండి, ఫ్యాన్ స్లో అయిపోద్ది. అటు ఇటు 2 ఫ్యాన్లు ఉంటాయి, హై స్పీడ్ ఫ్యాన్లు. మనిషి దగ్గరలో నిలబడ్డా లాక్కుంటుంది ఆ ఫ్యాను. దాని ముందు ఎవరైనా నిలబడితే లాగేసుకొని యువతలకి
చిన్న పౌడర్ పంపించింది అంతే, ఎముకలతో సహా. అంత పవర్ఫుల్ ఫ్యాన్లో ఒక పక్షి వెళ్ళింది అనుకోండి, ఫ్యాన్ స్పీడ్ స్లో అయింది, స్పీడ్ స్లో అయితే బ్యాలెన్స్ తప్పింది. వాళ్ళందరూ కోటీశ్వర్లు, విమానంలో వెళ్ళిన వాళ్ళు అందరూ. కానీ ఎన్నో ప్రణాళికలు, ఎన్నో వ్యాపారాలు, ఎన్నో పనుల మీద దేశ విదేశాలు రోజు తిరుగుతున్న వారే మరి ఆ రోజు ఏమైంది? తిరిగి ఇంటికి చేరతారన్న విషయం కూడా వాళ్ళకి తెలియకుండా అర్థాంతరంగా పోయారు. మన జీవితం ఎప్పుడు రాలిపోతుందో తెలియని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఏ ధైర్యంతో ఇంకా బతుకుతాం, చాలా కాలం ఉంటాం, అప్పుడు చూసుకుందామని ఏ ధైర్యంతో బతుకుతున్నారో అర్థం కావట్లేదు. తల్లి గర్భంలో మన నివాసం ఎంతకాలం అండి? చెప్పండి, ఎంతకాలం ఉంటాం? మీకు అర్థమవుతుందా? సుమారు 9 నుంచి 10 నెలలు, 270 నుంచి లేదా 300 వరకు సుమారు. ఈ తల్లి గర్భంలో ఎవరు నిర్మాణం చేశారు మనల్ని? అంటే అక్కడ ఎంతకాలం నివాసం ఉన్నామంటే సుమారుగా 9 లేక 10 నెలల నివాసం ఉన్నాం. ఈ నివాసం ఉన్న కాలంలో మనకు అసలు ఈ లోకం గురించి ఏమన్నా అవగాహన ఉందా? చెప్పండి, ఎవరికి లేదు. 9 నెలలు ప్రతి మనిషి 9 నెలలు తల్లి గర్భంలో నివాసం ఉన్నాడు. ఆ నివాసంలో నీ ఆకారాన్ని తయారు చేసింది ఎవరో చెప్తారు ఎవరన్నా? బైబిల్ తప్ప ఎవరో చెప్పలేరు. ఒక మాట చూద్దాం, బైబిల్లో కీర్తన గ్రంథం 71వ అధ్యాయము, కీర్తన గ్రంథం 71వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడు. గర్భవాసినైనది మొదలుకొని అంటే గర్భములో నివసించటం ప్రారంభించినప్పటికీ, గర్భవాసి అంటే గృహ నివాసి అంటే గృహంలో నివసించటం, జైలు నివాసి అంటే జైల్లో నివసించడం, గర్భవాసి అంటే గర్భములో నివసించటం ప్రారంభించిన దగ్గర నుంచి నీవే నాకు ప్రాపకుడివి. ప్రాపకుడు అంటే నన్ను పోషిస్తున్నవాడివి నీవే, దేవుడంట. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడివి నీవే అంటున్నాడు. ఎవరంట? దేవుడు. 119 కీర్తన 73వ వచనం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయంలో 73వ వచనం. నీ చేతులు నన్ను నిర్మించి, ఎవరి చేతులు అంట? దేవుని చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. నేను నీ ఆజ్ఞలు నెరవేర్చుకొనున్నట్లు నాకు బుద్ధి దయచేయము. చాలమ్మ. తల్లి గర్భము నుంచి ఉద్భవింపజేసిన వాడు ఆయనే. తల్లి గర్భంలో దేవుని చేతులు నిర్మించినవి. ఎవరికన్నా తెలుసు ఈ విషయం? మరి దేవుడు బిడ్డని తయారు చేస్తున్నాడు. నమ్ముకున్న వాళ్ళు బిడ్డలే కాదు, నమ్ముకోని వాళ్ళకు కూడా తయారు చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు అనేక మంది పిల్లలు కావాలి, వాళ్ళంతా పరలోకం రావాలని ఆశపడ్డాడు. కాబట్టి ఆశ చొప్పున అందరికీ ఇచ్చేస్తున్నాడు ఫ్రీగా. అది నమ్ముకున్నా నమ్ముకోపోయినా పిల్లలు పుట్టారంటే దేవుడు తల్లి గర్భములో 9 నెలలు అవయవ నిర్మాణం అంతా చేసి ఆయుష్కాలం అంతా రాసుకొని భూమి మీదకి పంపించాడు. 139 కీర్తనలో ఆ విషయం మనకి బాగా అర్థమవుతుంది. 13వ వచనం చూడండి, 13, 14. 139 కీర్తన 13, 14. అమ్మ కొంచెం సైలెంట్. 139 కీర్తన. నా అంతరింద్రియములను, అంతరింద్రియాలంటే లోపల ఉన్న అవయవాల్ని. ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్తే లోపల అవయవాలని మాయం చేస్తున్నారు, కిడ్నీలు దోచుకుంటున్నారు కదా. ఒక్కటి తయారు చేసి ఇవ్వాలండి, ఒక్కటైనా. ఇడ్లీలు తయారు చేస్తారు, కిడ్నీలు ఎవరు తయారు చేయలేడు కదా. అంతరింద్రియాలని తయారు చేసింది ఎవరంట? దేవుడు. నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నిజంగా దేవుడు మనలను కలుగజేసిన విధం చూస్తే మన వైపు మనం చూసుకుంటే ఆశ్చర్యపోవాలి. మన వైపు మనం చూసుకుంటే ఆశ్చర్యపోవాలి. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అంటున్నాడు. అంటే దేవుడు మనిషిని ఇంత అద్భుతంగా తయారు చేశాడా?
ఏమంటే మన వైపు మనం చూసుకొని ఎప్పుడైనా ఆశ్చర్యపోయామా? ఒకసారి ఈ తోలు ఒలిస్తే, పైన ఉన్న కళ్ళ తీస్తే, లోపల ఉన్న అవయవాలన్నీ చూసుకుంటే ఆశ్చర్యపోక ఏముంది? గుండె నిరంతరం కొట్టుకుంటూనే ఉంటుంది. దానికి ఏముంది? పెట్రోల్ పోసావా, డీజిల్ పోసావా, కిరసనాయిలు పోసావా, గ్యాస్ ఎక్కిచ్చావా? ఏం చేయలే. దేవుడు ఆడిస్తే ఆడుతుంది. ఈ మిషన్ తల్లి గర్భములో నీ అవయవం నిర్మాణం చేసినప్పటి నుంచి తుది శ్వాస విడిచే వరకు ఆడుతూనే ఉందా? ఈ గుండె వైపు చూస్తే ఆశ్చర్యం కలగట్లేదా? ఊపిరితిత్తులు, శ్వాస నిశ్వాసలు, గాలి పీలుస్తున్నాం, ఊపిరితిత్తులకు వెళ్తుంది, మళ్ళీ అది అన్నిటికీ సరఫరా చేసి మళ్ళీ బయటికి వదులుతుంది. కిడ్నీలు, ఇలా ప్రతి అవయవం లోపల అరుగుదల, డైజెషన్ సిస్టమ్, ఇవన్నీ ఒకసారి మనం లోపలికి చూస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కానింగ్లో చూస్తాడు, ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో చెబుతాడు. ఇవన్నీ మన వైపు చూసుకుంటే ఆశ్చర్యం కదా. ఇంత అద్భుతమైన దేహం, ఇంత విలువైన అవయవాలు నిర్మించిన దేవుడు తల్లి గర్భంలో 9 నెలల నివాసం చేసి అక్కడి నుంచి బయటికి పంపించాడు. అక్కడే నీ ఆయుష్కాలం కూడా రాసుకున్నాడంట. 16వ వచనం, అదే 139 కీర్తన. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే. నియమింపబడిన దినాలు ఎక్కడ? తల్లి గర్భంలో నియమించాడు. ఒక్క దినమైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో, దేవుడు గ్రంథములో ఎంత ఆయుష్కాలం రాసుకుంటే అంతకాలం బ్రతుకుతావు. ఒక్క క్షణం కూడా ఎక్స్ట్రా బతకలేరు ఎవరు. నువ్వు రాజువైనా, పేదవైనా, ధనికుడువైనా, దరిద్రుడైనా, ఏ ప్రపంచంలో ఎక్కడున్నా ఒక్క క్షణం కూడా ఎక్స్ట్రా బతకలేరు. దినాలు నిర్మించాడు. అక్కడ దినాలన్నీ నిర్మించి రాసుకున్నాడు. కాబట్టి రాసుకున్న ప్రకారంగా నువ్వు ఎవరివైనా ఎక్కడున్నా ఆ క్షణాన్ని రాలిపోతావు అంతే. అంటే తల్లి గర్భములో 9 నెలలు దేవుడు మనకి నివాసం ఇచ్చాడు. ఫస్ట్ మన నివాసం ఎక్కడ చెప్పండి? ఫస్ట్ మన నివాసం ఎక్కడ? తల్లి గర్భం, 9 నెలల నివాసం. అక్కడి నుంచి భూమి మీదకి ఉద్భవింపజేశాడు, అంటే పుట్టించాడు. పుట్టించినాక ఇక్కడ మన నివాసం ఎంత? భూమి మీద నివాసం 70. గ్యారంటీయా? ఏ జ్యోతిష్యుడు చెప్పాడు? ఎవరికైనా సర్టిఫికేట్ ఇస్తే తీసుకురండి చూద్దాం. నాకు 60, నాకు 70, నాకు 100, ఎవరి దగ్గర సర్టిఫికేట్ ఉంటే తండి. ఉన్నాయా? పోనీ ఇవ్వగలరా ఎవడైనా? ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఇవ్వగలరా? ఎవడెవ్వలేడు. ఎంత పెద్ద జ్యోతిష్కుడైనా ఇవ్వలేడు. ప్రభు తరపున ఛాలెంజ్ ఇది. ఎంత పెద్ద జ్యోతిష్కుడు కూడా ఇవ్వలేడు. ఎవరి ఆయుష్ ఎప్పుడు ముగుస్తుందో ఎవడు చెప్పలేడండి. అసలు ఎవరు ఎప్పుడు పుడతాడో కూడా చెప్పలేడు తెలుసా? పుట్టే క్షణం చెప్పమనండి, గడి అంటారే, అది చెప్పగలరా? ఎవడో చెప్పలేడండి. ఇది దేవుడి దగ్గర ఉన్న మర్మం, ఆయన గ్రంథములో ఉన్న రహస్యం. ఇది ఎవరికి చెప్పలేదు దేవుడు. అందుకే జననం మరణం ఎవరికి తెలీదు, మధ్యలో ఉన్న ఆయుష్కాలం అసలు తెలియదు. ఇప్పుడు మనిషి యొక్క సగటు ఆయుష్ చెప్పలేం. ఒక మాట దినవృత్తాంతాల 1వ గ్రంథంలో చూద్దాం. 29:15 దినవృత్తాంతంలో 1వ గ్రంథం 29వ అధ్యాయము 15 మా పితరులందరి వలె మేమును మీ సన్నిధిని అతిథులమును ఏమై ఉన్నాము? అతిథులమును పరదేశులమై ఉన్నాము. మనమంతా భూమి మీద ఎవరమంట? తాత ముత్తాతల్లాగే మనం కూడా ఈ భూమి మీద పరాయి దేశం నుంచి ఇక్కడికి వచ్చాం. పరదేశకులం మనం, అతిథులం. మన బంధువులు వస్తారు, శాశ్వతంగా ఉండిపోవటానికి వస్తారా, 4 రోజులు ఉండిపోవటానికి. ఇప్పుడు సెలవులు కదా, సంక్రాంతి సెలవులు వచ్చి సెలవులు అయిపోయినా వెళ్ళలేదు అనుకోండి, ఏమంటే మీరు వెళ్ళిపోవటానికి వచ్చారా, శాశ్వతంగా ఉండిపోవటానికి వచ్చారా అని అడుగుతారా? లేకపోతే కారం మెతుకులు పెట్టి 4 రోజులు పోయేటట్టు చేస్తారా? ఎడ చేస్తారు? 1 రోజు 2 రోజులు ఉంటేనే ఓర్చుకోలేకపోతున్నాం. బయట వాళ్ళు బంధువులు వచ్చినా ఇక 10 రోజులు ఉండి తర్వాత వెళ్ళకపోతే ఊరుకో, ఎట్లగట్ట వాళ్ళని పంపిస్తాం, లేదా వాళ్ళని లోపల పెట్టి మనం తాళాలు వేసుకోవడం, బయటికి దేసేసి వెళ్ళిపోతాం ఎటో ఒకటి.
ఈ లోకానికి వచ్చిన మనం 9 నెలలు తల్లి గర్భంలో నివాసం ఉన్న మనము బయటకు వచ్చాం. ఇక్కడ పరదేశులుగా ఉండాలి, యాత్రికులుగా ఉండాలి. యాత్రకి వెళ్తాం. ఎన్ని రోజులు? డబ్బు ఉంటే 10 రోజులు, డబ్బు లేకపోతే 1-2 రోజులు, ఇంకా బాగా డబ్బు ఉంటే 4 రోజులు. కొంతమంది వెళ్ళిపోతారు, ఇక తిరిగి రానే రారు. అలా సన్యాసుల్లో కలిసిపోతూ ఉంటారు. పరదేశుడు అంట ఇక్కడ. యాత్రకు వచ్చిన వాళ్ళు అంట. యాత్ర అయిపోగానే యాత్రకి వెళ్ళిన వాళ్ళు ఎలా తిరిగి పుట్టింటికి వస్తారో, పరదేశి నుంచి వచ్చినవాడు ఎలాగైతే తిరిగి తన దేశానికి వెళ్ళిపోతాడో, మనం కూడా ఆ లోకము నుండి ఈ లోకానికి వచ్చాం. 9 నెలలు తల్లి గర్భంలో నివాసం ఉండి ఆ తర్వాత భూమి మీదకి వచ్చాం. ఎంతకాలం ఉంటాం? మా భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము. స్థిరముగా ఉన్నవాడు ఒక్కడు కూడా లేడంట. భూమి మీద మనిషి నివాస కాలం ఎంత అంట? నీడతో పోల్చాడు. నీడ ఎంతసేపు ఉంటుందండి చెప్పాలి? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుంది. ఒకవేళ మధ్యలో మబ్బులు గమ్మితే చెప్పండి, మధ్యలో మబ్బులు గమ్మితే నీడ కనపడదు. మనిషి బ్రతుకు కూడా అంతే. సడన్గా మబ్బులు గమ్ముతాయి. నిన్నే కదా కనిపించాడు, ఏమయ్యాడు అంటాం. ఆడికి మబ్బులు గమ్మిని నీడ అదృశ్యం అయిపోయింది కదా. సడన్గా మబ్బులు గమ్మితే నీడ కనపడదు. ఒకవేళ సూర్యగ్రహణము ఇలాంటిది వచ్చింది అనుకోండి, ఆ రోజు కూడా సూర్యుడు కనపడదు, మన నీడ కనపడదు. రాత్రులు అయితే అసలు నువ్వు లైట్ వేసి వెతికినా కనపడదు. మన నీడ ఎంత స్థిరం అంటే, సూర్యుడు ఉంటే నీడ కనపడుద్ది, వెలుగుంటే నీడ కనపడుద్ది, లేకపోతే నీడ కనపడదు. అంటే నీడతో ఎందుకు పోల్చాడంటే, నీడ ఈ పూట ఉంటుంది, రేపు ఉండదు, రాత్రికి అదృశ్యం అయిపోద్ది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మన జీవితకాలం అంతే. ఉదయం అనగానే పుట్టాడు, మధ్యాహ్నం అనగానే యవ్వనం, సాయంత్రం అనగానే వృద్ధాప్యం, ఆ సాయంత్రం అనగానే సూర్యుడు అస్తమిస్తాడు, నెక్స్ట్ చీకటి, అంటే చనిపోతాడని అర్థం. నీడ అంత అస్థిరం అంటున్నాడు. మరొక వచనం కూడా చూడండి, కీర్తన గ్రంథం 102వ అధ్యాయము. కీర్తన గ్రంథం 102వ అధ్యాయం 11వ వచనం. నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నది, గడ్డివలే నేను వాడి ఉన్నాను. గడ్డితో పోల్చాడు ఇక్కడ. సాగిపోయిన నీడ. సాయంత్రానికి మనం ఒక చోట ఏమి ఇల్లు లేని ప్లేస్లో నిలబడితే సూర్యుడు ఇలా వెళ్ళి అస్తమించేటప్పుడు మన నీడ ఇలా సాగిపోయిద్ది. ఒకసారి సూర్యుడు దిగిపోగానే నీడ ఏమైద్ది? మాయమైపోయింది. ఎంత చక్కగా పోల్చాడో చూడండి. అంటే నిజంగా మన బతుకు భూమి మీద నీడ లాంటిది. ఇంకొంచెం ముందుకెళ్ళి మనం ఆలోచిస్తే యాకోబు పత్రిక 4:14 చూస్తే, అమ్మ కొద్దిసేపు ఏం రాదండి, మెట్ల మీద ఏదో మీటింగ్ పెట్టారు, కొద్దిసేపేగా ప్లీజ్. యాకోబు పత్రిక 4:14. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కలబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే అంటున్నాడు. ఇక్కడ ఆవిరితో పోల్చాడు. ఆవిరి ఎంతసేపు ఉంటుంది? అన్నం వండుతాం, ఆవిరి పైకి కొట్టిద్ది, కుక్కర్లో నుంచి పచ్చని వచ్చింది ఆవిరి. ఎంతసేపు ఉంటుంది చెప్పండి? భోజనాలు ఉండేవాళ్ళకి తెలుసు కదా. ఇంతకుముందు కుక్కర్ లేనప్పుడు ఆ పైన మూత ఆవిరికి కొట్టేసేది, నురుగు వచ్చేది చుట్టూ కదా. కాసేపటికి ఆ నురుగు ఏమైంది? మూత తీయగానే చల్లారిపోయింది, నీరుగా మారిపోయి ఆవిరి డ్రాప్స్గా పడిపోయింది, కనపడదు. అంటే మన జీవితం చాలా అల్పం. అంటే భూమి మీద మనిషి యొక్క బ్రతుకు ఎంతకాలం అంటే ఆవిరి లాంటిది, సాగిపోయిన నీడ లాంటిది అంటున్నాడు. మరొక మాట కూడా చూడగలిగితే యోబు గ్రంథం 34:15. యోబు గ్రంథం 34:15. శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరల ధూళి అయిపోదురు. ఇక్కడ ధూళితో పోల్చాడు.
ఏడో దేవుడు ఇన్ని రకాలుగా ఇవన్నీ శాశ్వతంగా ఉండేవి అంటే ఉండవు. దూడి గాలి వస్తే అలా కొట్టుకుపోద్ది. ఈ భూమి మీద మన బతుకు ఎప్పుడు రాలిపోతుందో తెలియదని బైబిల్ చెప్తుంది. కానీ ఇచ్చిన ఆయుష్కాలం మాత్రం దేవుడు చివరి నిమిషం వరకు, చివరి క్షణం వరకు బతికించే ఉంచుతాడు. అది ఎంతో మనకు తెలియదు. కాబట్టి మనం ఎలా బ్రతకాలంటే, ఈరోజు భూమి మీదకి వచ్చాం, యాత్రలోకి వచ్చాం, తిరిగి యాత్ర ముగించుకొని వెళ్ళిపోవాలి. మన శాశ్వత నివాసం ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. పరలోకములో శాశ్వతంగా ఉండేవారు భూమి మీద తల్లి గర్భంలోకి వచ్చి 9 నెలలు తల్లి గర్భంలో నివాసం ఉండి, తల్లి గర్భంలో నివాసం అయిపోయిన తర్వాత భూమి మీదకి వచ్చి, భూమి మీద ఎంతకాలం బతుకుతామో తెలియని ఈ బ్రతుకులో శాశ్వతంగా ఉండిపోతాం అనుకుంటూ మోసాలు, దగాలు, కుట్రలు, ఈ కుతంత్రాలు ఎన్నో 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 నేర్చుకొని మనిషి అధఃపాతాళానికి వెళ్ళిపోతున్నాడు. దాని నుంచి తప్పించి మంచి మార్గానికి మళ్ళించి, ఆ మంచి మార్గంలో మిగిలిన జీవితం వల్ల బతకండి, తిరిగి పరలోకం చేర్చుకుంటాను, పరదేశంలో నుంచి పరలోకం చేర్చుకుంటానని చెప్పించడానికే 2000 సంవత్సరాల క్రితం దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించాడు. ఆయన వచ్చింది మతాలు మార్చడానికి కాదండి, ఒక మనిషిని మంచిగా మార్చడానికి వచ్చాడు. నిజమైన క్రైస్తవుడు ఎవడైనా సరే, అంతకుముందు ఎలాంటి బ్యాడ్ క్యారెక్టర్ ఉన్నా సరే, క్రీస్తులోనికి ఎప్పుడైతే వచ్చాడో, నాకు నిత్య జీవం, శాశ్వతమైన లోకం, పరలోకం కావాలనే ఆలోచనతో క్రీస్తులోనికి ఎప్పుడైతే వచ్చాడో, క్యారెక్టర్ మొత్తం మారిపోవాలి. అలా మారిన వాడే నిజమైన క్రైస్తవుడు. వాడు మాత్రమే పరలోకానికి చేరతాడు. మిగతా వాళ్ళు నటించేవాడు ఎవడు చేరడు. నువ్వు ఎంత స్తుతి ఆరాధన చేసినా, ఎన్ని పాప నియమాలు నువ్వు వదిలేసినా ప్రయోజనం లేదండి. దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా బతికిన వాడే పరలోకానికి వెళ్తాడు. అది శాశ్వతమైన నివాసం. ఇలా మనం చదువుకున్నాం కదా, నిత్య జీవమును అనుగ్రహించునన్ను. ఆ జీవాన్ని ఇవ్వటానికే యేసుక్రీస్తు వారు వచ్చారు, వెళ్ళిపోయారు, మళ్ళీ వస్తానన్నాడు, మనకు ఆ జీవాన్ని ఇస్తానన్నాడు. ఎవరికి ఇస్తాడు జీవం? భూమి మీద ఈ జీవితం శాశ్వతం కాదు. బతికినన్న కాలం దేవుడు పోషిస్తాడు. దేవుడు ఇస్తే తిందాం, దేవుడు పడుకోమంటే పడుకుందాం, దేవుడు ఏది ఇస్తే దాన్ని అనుభవిద్దాం అనే ఆలోచనతోనే బ్రతకాలి తప్ప, సంపాదించాలి, కూడబెట్టుకోవాలి, చరస్థిరాతులన్నీ వెనకాల 4 తరాలు తిన్నా తరగని ఆస్తులు సంపాదించుకుంటారు. నువ్వు సంపాదించిన దాంట్లో ఏమి తీసుకెళ్ళలేవు కదా. దేవుడు నీకు ఎంత ఇస్తే అంతే అనుభవిస్తావు. ఒక్కటి కూడా ఎక్స్ట్రా అనుభవించడు. కోట్లకు పడగలెత్తిన వాళ్ళు సైతం ఈరోజు తినాలనుకున్నవి తినలేరు, ఉండాలనుకున్న చోట ఉండలేరు, చేయాలనుకున్న పనులు చేయలేరు. వ్యాపారం అయితే అభివృద్ధి చేసుకుంటారు, కానీ ఏది మనిషి అనుకున్న విధంగా చెయ్యలేడు, ఎంత గొప్పడైనా సరే. ఎందుకంటే దేవుడు ఎవరికి ఏది ఇచ్చాడో అది మాత్రమే వాడు అనుభవించగలడు, అంతకుమించి ఏమీ అనుభవించలేడు. ప్రసంగి గ్రంథం 5:19 చూద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం. మరియు దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధిని ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకు, అన్నపానములు పుచ్చుకొనుటకును దేవుడు ఒకనికి ధనము ధాన్యము సమృద్ధిని ఇచ్చి తినటానికి, ఆ ఇచ్చిన దాని యందు అన్నపానాలు పుచ్చుకొని తన కష్టార్జితము అనుభవించుటకు వీలు కలుగ చేసిన ఎడల, అంటే కష్టార్జితం అనుభవించలేడా? అందరూ అనుభవించలేరండి. ఎన్ని మోసాల ద్వారా నీ కష్టార్జితం వెళ్ళిపోతావు. ఇప్పుడు సైబర్ నేరాలు వచ్చినాయి తెలుసా? నీ అకౌంట్లో ఉన్న డబ్బులు ఈజీగా కొట్టేస్తున్నారు. ఎన్నో 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 రకాలు వచ్చేసినాయి. మనం దాన్ని తెలుసుకునే లోపు చాలామంది కోల్పోతున్నారు డబ్బులు. నువ్వు సంపాదించిందంతా నువ్వు అనుభవించలేవు. దేవుడు పర్మిషన్ ఇస్తే నీ నుంచి ₹1 కూడా ఎవరు దోచుకోడు. దేవుడు నీ కాపుదలు ఉంటే ఎవడు దోచుకోడు. దేవుడు నీకు ఎవడు అంటే నీ ఇష్టం, ఎవరికైనా దోచేస్తావు. సంపాదించిందంతా వేస్ట్ చేసుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. సంపాదించిందంతా అనుభవించలేనోడు చాలా ఉన్నారు. అందుకే వాటిని దేవుడు దయచేశాడని, ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వల్ల వచ్చిందని ప్రతి వాళ్ళు అనుకోవాలి. నా కష్టం, నా సంపాదన, నా ఇష్టం, అందుకే నేను అనుభవిస్తున్నాను అనుకుంటే పొరపాటు. నువ్వెంత అనుభవించాలో అంత ఇచ్చాడు దేవుడు. కొంతమంది ఎక్కువ సంపాదించినా మించి అనుభవించలేరు. దేవుడికి ప్రతి వానికి ఒక రేషన్ ఇచ్చాడు, ప్రభుత్వం వాడు ఇచ్చినట్టుగా. ఆ రేషన్కి మించి ఎవరు ఏది అనుభవించలేరండి. అందుకే భూమి మీద మన జీవితం చాలా అద్భుతమైంది. ఈ అద్భుతమైన జీవితం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. కాబట్టి రాలిపోయిన జీవితం తర్వాత మహాలోకమైన పరలోకం, దేవుడుల లోకం, నిత్యము ఆనందించే లోకం ఉందని తెలియచేస్తుందే బైబిల్ సారం. ఇది చెప్పడానికే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. మనిషి ఎలా బ్రతకాలో నేర్పించాడు.
అన్యాయం చేయకూడదు, అక్రమం చేయకూడదు, మోసం చేయకూడదు, బూతులు మాట్లాడకూడదు, చెడు అలవాట్లు ఉంటే మానేయాలి, ఇంకా అందరినీ ప్రేమించాలి, ఎవరికి ద్రోహం చేయకూడదు, ఎవరు ద్రోహం చేసినా సహించాలి, క్షమించాలని నేర్పించాడే తప్ప పొరుగువానికి నష్టాన్ని కలిగించండి, దోచుకోండి, యుద్ధాలు చేయండి, చంపండి అని చెప్పలేదండి. తెలియని వారు బైబిల్ సరిగ్గా అర్థం చేసుకోవడాలు విమర్శిస్తున్నారు తప్ప ఇందులో నువ్వు బాగుపడే మంచి మాటలు ఉన్నాయి. అత్త కోడళ్ళు ఎలా ఉండాలో చెప్పాడు, తల్లిదండ్రులు ఎలా ఉన్నాడో చెప్పాడు, యజమాని పట్ల పనివాడు ఎలా ఉండాలో చెప్పాడు, పనివాడి పట్ల యజమాని ఎలా ఉండాలో చెప్పాడు, దేశాన్ని రక్షించే సిపాయిలు ఎలా ఉండాలో చెప్పారు, ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళు ఎలా ఉండాలో చెప్పారు, భార్య ధర్మం, భర్త ధర్మం, భార్య భర్తలు ఇద్దరు కలిసి పిల్లల కంటే పిల్లలు తల్లిదండ్రులు ఎలా ఉండాలో, తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలో మొత్తం నేర్పించాడండి. ఇది లేదు అనటానికి వీల్లేదు. అంత అద్భుతమైన మంచి మాటలు, మనిషిని బాగు చేసే మాటలు బైబిల్లో ఉంటే ఇవి చదవరు, వీటి పట్టించుకోరు. ఏదో వంకలేనమ్మా డొంకెత్తికింది అన్నట్టుగా ఏదో బురద జల్లుదామని ట్రై చేస్తాడు. ఎవడు బైబిల్ని విస్తరించకుండా ఆపలేడండి. 2000 సంవత్సరాల నుంచి ఎంతోమంది ట్రై చేశారు. వీళ్ళు సామాన్యులు, ఇప్పుడు ఆపుతున్న వాళ్ళు. అప్పుడు ట్రై చేసిన వాళ్ళు చక్రవర్తులు, ప్రపంచాలను పరిపాలించే చక్రవర్తులు ట్రై చేస్తేనే ఇంకా విస్తరించింది. ఇప్పుడు వాళ్ళు ఆపితే ఆగిద్దా చెప్పండి? ఒక మంచి మార్గం ఎవడో ఆపలేడండి. సూర్యుడిని అరిచి అడ్డబెట్టి ఎలా ఆపలేడో ఈ క్రైస్తవ్యాన్ని ఆపటం అసాధ్యం. ఎందుకంటే ఇందులో మంచి ఉంది, మంచిని ఎవడు ఆపగలడు? చెడు ఎంత విస్తరించినా ఆ చెడ్డోడు కూడా ఏదో ఒక రోజు మంచిలోకి రావాల్సింది. ఎందుకంటే చచ్చిపోయే బ్రతికించే వరం ఎవరి దగ్గర లేదు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ప్రపంచ ప్రజలందరికీ ఇచ్చేశాడు. నమ్మిన వారికి ఆ నిత్యజీవం దక్కిద్ది, నమ్మని వారికి నిత్య నరకం దక్కుతుందని బైబిల్ చెప్తుంది. ప్రియులారా, మన 3 నివాసాలు ఉన్నాయి మనకి. తల్లి గర్భంలో 9 నెలల నివాసం, అక్కడి నుంచి భూమి మీదకి వచ్చినాక భూనివాస కాలం. భూనివాస కాలం ఎంతకాలం అంట? ఆవిరి వంటిది, లేదా సూర్యుని నీడ వంటిది, ధూళి వంటిది, ఇంకా త్రాసు మీద ధూళి వంటిది అంటాడు. త్రాసు అంటే తెలుసుగా, కాట, దాని మీద దుమ్ము పడిద్ది, ఉఫ్ అనగానే ఎగిరిపోద్ది. కాట వేసే ముందు ఊతాడు కదా. త్రాసు మీద ధూళి లాంటిది, చేద నుండి జారు నీటి బిందువు లాంటిది. కడవతో నీళ్లు తోడుతాం బావిలో నుంచి, ఎన్నో నీళ్లు కింద పడిపోతూ ఉంటాయి. అలాంటిది నువ్వు కింద నుంచి పైకి వచ్చేలోపు రాలిపోతావు. ఎన్నో విషయాల ద్వారా, ఉపమానాల ద్వారా దేవుడు మన బ్రతుకుని చూపించాడు. ప్రియులారా, ఇలాంటి బ్రతుకుని ఎంతకాలం నువ్వు ఎంత దర్జాలు అనుభవించినా, ఎంత సుఖాలు అనుభవించినా దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. నిన్ను ఏ సుఖాలైతే కావాలని కోరుకుందో నీ శరీరం, ఆ శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టి ఆత్మగా వెళ్ళిపోతాం. ఇది మహా ఆత్మజ్ఞానం. యేసుక్రీస్తు వారు బోధించింది ఆత్మ సత్యానికి సంబంధించిన మాటలు. ఈ ఆత్మజ్ఞానం ఒక మత బోధలాగా నీకు అనిపిస్తే ఎవరేం చేయలేరు. నీ ఆత్మ, నీవు ఏ కోరికలు తీర్చడానికి శరీరానికి బానిసైపోయి దీన్ని పోషించావో, ఈ పోషించబడిన ఈ దేహాన్ని ఇక్కడే విడిచిపెట్టి ఆత్మగా వెళ్ళిపోతావు. అప్పుడు దిక్కెవరు? ఇక్కడ చాలామంది ఉన్నారు, నాకు బలం ఉంది, బలగం ఉంది, ఆస్తి ఉంది, బంధువులు ఉన్నారు, రక్త సంబంధాలు ఉన్నారు, వీళ్ళందరూ నన్ను కాపాడుతారు అనుకుంటున్నావు. ఎవడు మరణం నుండి ఏ వ్యక్తిని కాపాడలేడు. ఒకే ఒక్కడైన యేసుక్రీస్తు వారు తప్ప. మరణం తరువాత నిన్ను బ్రతికించి శాశ్వత కాలం తనతో ఉండే మహాభాగ్యాన్ని ఉచితంగా ఇస్తున్నాడు. కేవలం నమ్మటం వల్ల. దీనికి డబ్బులు ఖర్చు లేదు. దీనికోసం ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే అది క్రైమ్ బైబిల్ ప్రకారంగా. ఇది ఫ్రీగా ఇచ్చిన వరం, ఇది ఫ్రీగా ఇచ్చాడు కాబట్టి ఆ ఊరకిస్తే ఏదైనా అలుసు అన్నట్టుగా ఫ్రీగా ఇచ్చాడు కాబట్టి ఇది అలుసైపోయింది. నిజంగా మరణం తర్వాత బ్రతుకుంది అని తెలుసుకున్నవారు, మరి వెళ్ళిపోయిన వెంకటరామమ్మ గారు తన బ్రతుకును ముగించుకుంది. ఆమె చనిపోకముందే ప్రభువుని ఎరిగింది, చాలా విషయాలు నేర్చుకుంది. చివరి దశలో ఒక 2 సంవత్సరాల క్రితం దాకా చనిపోబోయే ముందు చర్చికి కూడా వచ్చింది, చాలా విషయాలు నేర్చుకుంది, సత్యమేదో గ్రహించింది. మరి ఆమె మరణించి పరదేశికి వెళ్ళిందనే విశ్వాసంతో మిగిలిన వారు కూడా నరకానికి వెళ్లకుండా పరదేశికి వెళ్ళాలని, అటు నుంచి ప్రభు వచ్చినప్పుడు పరలోకానికి చేరాలనే ఉద్దేశంతోనే ఈ కూడిక పెట్టాం తప్ప పెట్టకపోతే కీడని, పెడితే లాభమని ఈ ఆలోచనతో అయితే కాదని ప్రేమతో మనం చేసుకుంటూ యేసుక్రీస్తు వారిని ఖచ్చితంగా పరలోకం చేరటానికైతే ఖచ్చితంగా నమ్మండి. ఈ వేరే విషయాలకైతే నేను నమ్మొద్దనే చెప్తాను. దానికోసం నమ్మండి. నీకు కావాల్సిన ఏదన్నా కావాలంటే ఆయన డిపార్ట్మెంట్లో చేరే కాబట్టి ఆయనకి ఇష్టమైతే చేస్తాడు.
వాటి కోసం మాత్రం ప్రభు దగ్గరికి రావద్దు, వస్తే పరలోకం కోసం రావాలని ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో ప్రేమతో మనవి చేసుకుంటూ ఇలా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్ములను మిక్కిలిగా ప్రేమించి క్రీస్తు యేసుని పరలోకం నుంచి భూమి మీదకి శరీరధారిగా పంపించి ఆయన ద్వారా ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ దయచేసి నిత్య రాజ్యాన్ని ఇవ్వాలని, అది శాశ్వత కాలం ఉండే మహాలోకం అని మీ వాక్యం ద్వారా మాకు తెలియచేశారయ్యా. అందును బట్టి మీకు స్తోత్రాలు. వెళ్ళిపోయిన వెంకట్రాము గారు నేడు మా మధ్య లేరు. వారికి ఈ మాటలు కూడా ప్రస్తుతానికి అవసరం లేదు. కానీ బ్రతికున్న మేము, సూర్యుని క్రింద ఉన్న మేము ఈ మాటలు పెడచెవిన పెట్టకుండా మీ వాక్యాన్ని విని వాక్యానుసారంగా మా జీవితాలను మలుచుకోవటానికి మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. ఇది మత గ్రంథంగా కాక పరలోకానికి ఒక ఆత్మను చేర్చగలిగే గ్రంథమని మీ పిల్లలు ఎరిగి ఆ మాటలు వారి హృదయంలో భద్రపరుచుకొని శరీర సుఖాలను పక్కన పెట్టి, దురలవాట్లను పక్కన పెట్టి, చెడును విసర్జించి మంచి వైపు ఆకర్షించబడినట్టు ఈ సహాయాన్ని దయచేయండి. ఇదిగోనైనా వచ్చిన వారందరికీ మరి ఎంతో ఆప్యాయతతో, ఎంతో అనురాగంతో, మరి ఎంతో కష్టపడి ఖర్చుపడి భోజన పదార్థాలన్నీ సిద్ధపరిచిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా కుటుంబంలో మారని వారు ఉన్నారు, వారికి మీ చిత్తమైతే మారు మనసును దయచేయండి, పాప క్షమాపణ దయచేసి వారు కూడా మీ గ్రంథములో వ్రాయబడి పరలోక రాజ్య వారసులుగా తీర్చబడే భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి. ఇంకా ఈ మాటలు ఎవరెవరైతే విన్నారో వారిలో పశ్చాత్తాపాన్ని కలిగించి పాపాలను ఒప్పుకొని పరిశుద్ధులుగా క్రీస్తు రక్తంలో కడగబడి మిగిలిన జీవితకాలం మీ కొరకు పరిశుద్ధతతో మీ కార్యక్రమాలు చేస్తూ ఆ జీవితాన్ని ముగించుకొని మరణం తర్వాత శాశ్వతమైన మీ లోకానికి చేరే మహాభాగ్యాన్ని వారికి అనుగ్రహించమని, వచ్చిన వారందరూ మరి అనేక ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరిని సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. మీ చిత్తమైతే మీ కుమారుని రాకడాలస్యమైతే రేపు ఉదయం ఆదివారమున ఉదయం నుంచి సాయంత్రం వరకు జరగబోతున్న 3 ఆరాధనల్లో మీ సహాయాన్ని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా మాట విని మాట్లాడేసిన వాళ్ళు కూడా ప్రత్యేకమైన వందనాలు.